రప్పా రప్పా అనుకొచ్చారు. సో మనం వచ్చిన తర్వాత రప్పా రప్పా అని కంటిన్యూ చేద్దామని ధైర్యం చెప్తున్నారా? లేదు, ఏం పర్వాలేదు, నేను మీకు భరోసాగా ఉంటాను, మళ్ళీ మనం ఎదుర్కొందాం, ఇటువంటివన్నీ మామూలే, ప్రతిపక్షాలు అన్నాక మనం డెఫినెట్గా ఎదుర్కోవాల్సిందే అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎస్, లాస్ట్లో ఆయన సిగ్నల్ చేయడం మనం చూస్తాం, అందరూ కూడా బయటికి పంపించేశారు, అక్కడితో సిగ్నల్ లాస్ అయిపోయింది. సో ప్రెసెంట్ మరి జగన్మోహన్ రెడ్డి ఆ కుటుంబంతో ఒంటరిగా మాట్లాడుతున్నారు. మరి ఏం మాట్లాడుతున్నారు, ఎలా ఉండబోతుంది చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఎస్ సార్, రైట్. జగన్మోహన్ రెడ్డి ఎక్స్క్లూజివ్ విజువల్స్ మనం చూస్తున్నాం. ఉదయాన్నే తాడేపల్లి నుంచి గుంటూరు అంబటి నివాసాన్ని రావడానికి 37 కిలోమీటర్ల దూరాన్ని సుమారుగా ఆయన 6 గంటల పాటుగా 10 గంటలకి మొదలైనటువంటి జగన్ 5 గంటలకి ఎగ్జాక్ట్గా అంబటి ఇంటికి చేరుకున్నారు. అంటే సుమారుగా 6-7 గంటలు పట్టింది. దారి పొడవున ఎక్కడికక్కడ కార్యకర్తలు జనం పెద్ద ఎత్తున కిక్కిరిసిపోయి ఉన్నారు. జన సంద్రోహం మధ్యనే భారీ కాన్వాయ్తో జగన్మోహన్ రెడ్డి అంబటి నివాసానికి చేరుకున్నారు. మధ్య మధ్యలో కాన్వాయ్ని, కార్స్ని కట్ చేశారు, లేదంటే పోలీసులకి చాలా ఇబ్బందిగా అయ్యేది. ఇప్పుడు సైతం అంబటి నివాసం చుట్టూ మొత్తం పోలీస్ పహారా కొనసాగుతోంది. మా ప్రతినిధి కృష్ణమోహన్ ఉన్నారు. కృష్ణమోహన్, సో జగన్మోహన్ రెడ్డి అంబటి కుటుంబాన్ని భేటీ అయ్యారు, అంబటి కుటుంబంతో మాట్లాడుతున్నారు. ఎక్స్క్లూజివ్ విజువల్ ఆర్టీవీ దగ్గర ఉంది. ఆయన మాట్లాడుతూ అక్కడి నుంచి కొంత వెళ్ళండి అన్నట్టుగా చెప్పారు, ఒంటరిగా మాట్లాడుతున్నారు ఆయన. సో ఏం చెప్పే అవకాశం ఉంది, వారికి ధైర్యం ఎలా ఇవ్వబోతున్నారు, సో లీగల్గా అంబటి బయటకు రావడానికి ఎటువంటి ఛాలెంజెస్ ని ఫేస్ చేయబోతోంది? డెఫినెట్ గా, ఎందుకంటే ఇప్పుడు ప్రధానంగా వాళ్ళకి కావాల్సిన మొదటి ఉపశమనం అంబటి రాంబాబు జైల్లో నుంచి బయటికి రావడం. దానికి లీగల్ చాలా అవసరం అవుతుంది, లీగల్ సపోర్ట్ కావాలి. తర్వాత జడ్జెస్ విషయంలో కావచ్చు, లాయర్స్ విషయంలో కావచ్చు, లాయర్స్ ని అరేంజ్ చేయాలి, ఒక మంచి సెటప్ టీమ్ ని వాళ్ళకి అరేంజ్ చేయాల్సిన పరిస్థితి ఉంది, ఆ దిశగా హెల్ప్ చేయాల్సిన పరిస్థితి. అందుకే ఆయన ప్రత్యేకంగా ఫ్యామిలీతో సపరేట్ గా మాట్లాడుతున్నారు. పూర్తిగా కూడా కొంత వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ చేయడానికి నేనున్నాను, మీరు ఆందోళన చెందొద్దు, ఎటువంటి పరిస్థితుల్లో లేదు, మీకు ఎటువంటి ఇబ్బందులు పడద్దు, మీరు ఎటువంటి అవసరం లేదు అనే దాని మీద కొంత క్లియర్ గా చెప్తున్న పరిస్థితి అయితే చాలా క్లియర్ గా ఉంది. సో మనం కానీ చూసుకుంటే ఇప్పటికీ వెళ్ళి లోపల దాదాపుగా అరగంట సేపు అయింది, లోపల కూడా వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నారు, ఇల్లంతా చూశారు, ఏం జరిగిందో చెప్పి ప్రయత్నం చేశారు, ఫర్దర్ గా ఏం జరుగుతుందో చూశారు. ఇవన్నీ కూడా 1 by 1 వాళ్ళతో మాట్లాడతారు. కొంతమంది నాయకులను పక్కన పెట్టి వాళ్ళ ఫ్యామిలీతో కూడా పర్సనల్ గా మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు, పిల్లలకి ధైర్యం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తర్వాత తన ఫర్దర్ గా జరగాల్సిన ఇష్యూస్ ఉంటాయి. ఆ కోర్టులో ఇప్పటికే అంబటి జైల్లో ఉన్నారు, ఆయన రిమాండ్ ఉంది. తర్వాత ఆయన మీద కొన్ని కేసులు వేసే పరిస్థితులు ఉన్నాయి, వారెంట్స్ పిలుస్తున్నారు. ఇవన్నీ కూడా ఇష్యూస్ ఉన్నాయి. వీటన్నిటిని డాటా చేయాల్సిన అవసరం అయితే ఉంది అని వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. కాబట్టి జగన్ వాళ్ళందరికీ ఒక ధైర్యాన్ని, ఒక నమ్మకాన్ని ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పాలి. ఖచ్చితంగా వాళ్ళకి సంబంధించిన ఎక్కడ ఇష్యూ రాకుండా కొన్ని ప్రయత్నాలు అయితే చేస్తున్న పరిస్థితి అయితే కనపడుతుంది. ఫర్దర్ గా ఏ విధంగా ఉంటుంది ఏంటి అనేది చూడాలి. సో ఫర్దర్ గా ఏం చేయాలి, ఏం పరిస్థితి అనేది చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఆ దిశగానే ఆయన వాళ్ళకి హామీ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. గట్టిగా ఆయనతో మాట్లాడే వ్యవహారం అయితే చెప్తుంది. సో ఇవన్నిటిని కూడా కొంత ముందుకు చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆ దిశగా జగన్ అంబటి కుటుంబానికి ఒక ధైర్యాన్ని, ఒక భరోసాని ఇచ్చే ప్రయత్నాన్ని చేస్తున్న పరిస్థితి మనకు కనపడుతుంది. మనోజ్, అట్ ద సేమ్ టైం ఉదయం నుంచి కూడా దాదాపుగా 6 గంటల పాటు గుంటూరుకి వచ్చిన తర్వాత, గుంటూరులో నాయకులు మాట్లాడిన తర్వాత ఇక్కడి నుంచి ఏం జరుగుతుందనే అంశాన్ని అన్ని కూడా చూడాల్సిన వ్యవహారం అయితే చాలా క్లియర్ గా కనపడుతుంది. ఆ దిశగానే ఆయన ముందుకు వెళ్లే ప్రయత్నం అయితే చాలా క్లియర్ గా చూస్తున్నారు. ఇప్పటికి ఇంకా మరో 10 నిమిషాలు కూడా ఇంకా సమయం ఉంది. ఆయన బయటకు వచ్చి మీడియాతో మాట్లాడడానికి మరో 10 నిమిషాలు పట్టే సమయం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. అయితే ఏదైతే ఉదయం నుంచి జనాలు వచ్చారో వాళ్ళందరూ కూడా పూర్తిగా ఇక్కడే ఆయనతో పాటే ఉండే ప్రయత్నం అయితే క్లియర్ గా చేస్తున్నారు. ఆయనతో మాట్లాడించాలి, ఆయన కలవాలనే పెద్ద ఎత్తున కూడా జనాలు వచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం. దాదాపుగా 37 కిలోమీటర్లలో ఉన్న ఈ రోడ్డు మార్గాన్ని 6 గంటలు చేశారు. 6 గంటల రోడ్ షో ఆయన నిర్వహించినట్టయితే పూర్తిగా కూడా ఎక్కడికక్కడ ఆయనకున్న అభిమానులు వాళ్ళందరూ కూడా ఎదురుపడే ప్రయత్నం చేశారు, వాళ్ళందరికీ కూడా మాట్లాడుతున్నారు. అయితే వైసీపీ నేతలు ఇప్పుడే ఒక మాట అయితే క్లియర్ గా చేస్తున్నారు, మీరు
ఏదైనా కేసు ఉంటే యాజ్ పర్ లా మీరు ఏ విధంగా ఉంటే ఆ విధంగా పెట్టండి. అందుకని భౌతిక దాడులకు లేకపోతే ఇంకో వ్యవహారానికి చేస్తే అది మంచిది కాదు అని ఇది మంచిది కాదు అని చెప్పేసి చాలా క్లియర్ గా చెప్తున్న పరిస్థితి. సో అటువంటి సిచ్యువేషన్ ని కానివ్వద్దు అనేది పదే పదే చెప్తున్న పరిస్థితి అయితే చాలా క్లియర్ గా కనపడుతుంది మనోజ్. రైట్. సో లీగల్ టీమ్ ని హైర్ చేసి డెఫినెట్ గా అంబటి తీసుకురావాల్సిన అవసరం ఉంది, అంబటికి బయటకు రావాల్సిన అవసరం ఉంది. కానీ నెక్స్ట్ ఎవరైతే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారో అంటే ఈ